చైతన్య రథం వీక్షకులకు స్వాగతం, నమస్కారం. నేటి మన చైతన్య రథంలోని ముఖ్యాంశాలు: తోటపల్లి నుంచి నీరు విడుదల, 3 జిల్లాల రైతాంగానికి ప్రయోజనం. పాల్గొన్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి. లస్కర్ల భర్తీకి ప్రతిపాదనలకు ఆదేశం. కోర్కెల నిండుగా రొట్టెల పండగ. మామిడి రైతులకు వెన్నుదన్నుగా కూటమి సర్కార్. సీజన్ ప్రారంభంలోనే మామిడి రైతుల కష్టాలు తెలుసుకుని చంద్రబాబు నాయుడు గారు టన్నుకు 4,000 సబ్సిడీ ప్రకటించారు. ఫ్యాక్టరీలు ₹8 కొనాలని ఆదేశిస్తూ ప్రభుత్వం తరఫున ప్రతి మామిడి రైతుకు టన్నుకు ₹4,000 కలిపి 12,000 ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. బారా షహీద్ దర్గాకు పోటెత్తిన భక్తులు. జనసంద్రంతో స్వర్ణాల చెరువు కిటకిట. రొట్టెలు మార్చుకుని మొక్కులు తీసుకున్న భక్తులు. తొలి రోజు 2 లక్షల మందికి పైనే భక్తులు రాక. నెల్లూరు బారా షహీద్ దర్గా వద్ద రొట్టెల పండుగ ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. 5 రోజుల పాటు జరిగే పండుగకు దేశ విదేశాల నుంచి తరలి వస్తున్నారు. స్వర్ణాల చెరువులో భక్తులు కోర్కెల రొట్టెలు మార్చుకుని మొక్కులు తీర్చుకున్నారు. తొలి రోజు 2 లక్షల మందికి పైనే సందర్శించుకున్నట్లు అంచనా. నెల్లూరుకు చేరుకున్న రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ నేడు నగరంలో పర్యటన. బీఆర్ హై స్కూల్ సందర్శన ప్రారంభోత్సవం. తదనంతరం రొట్టెల పండగ సందర్శన. నారా లోకేష్ నెల్లూరు పట్టణంలో పర్యటించనున్నారు. ఆదివారం రాత్రి ఆయన రేణుగుంట చేరుకుని అక్కడ నుంచి నెల్లూరు వచ్చారు. పార్టీ శ్రేణులు, నగర వాసులు వేలాదిగా తరలివచ్చి స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా సోమవారం ఉదయం 9 గంటలకు నెల్లూరు సిటీలో వీఆర్ మున్సిపల్ హై స్కూల్ను ప్రారంభిస్తారు. 11 గంటలకు నెల్లూరు సిటీ నియోజకవర్గ ఉత్తమ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటలకు నెల్లూరు సిటీ నియోజకవర్గ సమన్వయ సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటల నుంచి నెల్లూరు నగరంలో బారా షహీద్ దర్గాలో జరిగే రొట్టెల పండుగ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రభుత్వ విద్యకు బ్రాండ్ అంబాసిడర్స్ మామ్ స్టార్స్. టీచర్లకు లోకేష్ అభినందనలు. ప్రైవేటు కన్నా ధీటని ప్రశంసలు. తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన ఉపాధ్యాయులను మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా అభినందించారు. ఈ మా స్టార్స్ ప్రభుత్వ విద్యకు బ్రాండ్ అంబాసిడర్స్. మీకు హ్యాట్స్ ఆఫ్. ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించాలని కోరే మీరు మీ పిల్లలను కూడా అదే పాఠశాలలో చేర్పించడం ఆదర్శనీయం. ప్రభుత్వ విద్యాలయాలు ప్రైవేటు విద్యాసంస్థల కంటే మెరుగైనవని గవర్నమెంట్ స్కూళ్లలో చదివిన మీ పిల్లలు సాధించిన ఫలితాలే ప్రత్యక్ష ఉదాహరణ. పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం జిన్నూరు జడ్పీ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ బొంతు మధుబాబు, పంగిడిగూడెం ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడు బాబు రాజేంద్ర ప్రసాద్, సోమరాజు చెరువు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు వీరవాసరపు బాల కరుణాకర్ రావులకు అభినందనలు అంటూ పోస్ట్ చేశారు మంత్రి నారా లోకేష్. తొలి ఏకాదశి కిటకిటలాడిన దేవాలయాలు. తొలి ఏకాదశి పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు ప్రజలు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలను సందర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. తొలి ఏకాదశి సందర్భంగా ఇంద్రకిలాద్రి జనసంద్రంగా మారింది. కనకదుర్గమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తారు. రద్దీ దృష్ట్యా అంతరాలయ దర్శనాలకు అనుమతిపై నియంత్రణ విధించారు. కూటమి ప్రభుత్వంలో మామిడి ధరకు గ్యారంటీ ధర. 10 సంవత్సరాలలో ఎన్నడూ లేని దిగుబడి పెరిగిన మామిడి. విష్ణుమూర్తి అనుగ్రహంతో ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకున్నారు మంత్రి నారా లోకేష్. తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. తొలి పండుగగా భావించే ఈ తొలి ఏకాదశిన విష్ణుమూర్తి అనుగ్రహంతో అందరికీ మంచి జరగాలని చంద్రబాబు ఆకాంక్షించారు. సమృద్ధిగా వర్షాలు పడి పాడి పంటలతో రాష్ట్రం శోభిల్లాలని కోరుకున్నారు. నారా లోకేష్ రాష్ట్ర ప్రజలకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు. ఆషాఢ మాసంలో వచ్చే మొదటి ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి నుంచే పండుగలన్నీ ప్రారంభమవుతాయి. శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్లే రోజు. ఈ ఆషాఢ శుద్ధి ఏకాదశిని ప్రజలంతా అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. మహావిష్ణువు దీవెనలతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని పోస్ట్ చేశారు లోకేష్. మానవతావాది జగజ్జీవన్ గారికి ఘన నివాళులర్పించారు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్. స్వాతంత్ర సమరయోధులు, దేశ మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ నివాళులర్పించారు. సామాజిక న్యాయం, బడుగుల హక్కుల పరిరక్షణ, అసమానతలు లేని సమాజం కోసం జీవితాంతం కృషి చేసిన దేశభక్తుడు జగజ్జీవన్ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. దళితులు, వెనకబడిన తరగతులు, అణచివేతకు గురైన వర్గాల అభ్యున్నతి కోసం జగజ్జీవన్ రామ్ అలుపెరగని పోరాటం చేశారు. దేశానికి ఆయన అందించిన సేవలు నిరుపమానం. జగజ్జీవన్ రామ్ ఆశయ సాధన కోసం పునరంకితం కావడమే మనం అర్పించే ఘన నివాళి అంటూ లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్ర పండుగగా ప్రసిద్ధి చెందిన నెల్లూరు స్వర్ణాల చెరువులో రొట్టెల పండుగ ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైంది. బారా షహీద్ దర్గా జనసంద్రంతో కిటకిటలాడింది. 5 రోజుల పాటు జరగనున్న పండుగకు తొలి రోజు భక్తులు భారీగా తరలివచ్చారు. 2 లక్షల మందికి పైగా భక్తులు దర్గాను దర్శించినట్లు అంచనా. దేశం నలుమూలల నుంచి వచ్చేసిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా
జిల్లా కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణకాంత్, మున్సిపల్ కమిషనర్ నందన్ ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ అన్ని చర్యలు చేపట్టారు. బారాషాహి దర్గాను దర్శించుకుని స్వర్ణాల చెరువులో కోర్కెల రొట్టెలు మార్చుకున్నారు. కోర్కెలతో వచ్చిన వారు వివిధ రొట్టెలను స్వీకరించడం వంటి దృశ్యాలతో స్వర్ణాల చెరువు ఘాట్ పరిసర ప్రాంతాలు సరికొత్త శోభను సంతరించుకున్నాయి. దర్గా ప్రాంగణంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలీస్ అవుట్ పోస్ట్ ద్వారా భక్తులను అప్రమత్తం చేస్తున్నారు. తప్పిపోయిన చిన్నారులను, వృద్ధులను వెంటనే సంబంధికులు అప్పగిస్తున్నారు. దర్గా పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య సిబ్బంది ఎప్పటికప్పుడు చెత్తా చెదారాన్ని తొలగిస్తున్నారు. దర్గా ప్రాంగణాన్ని 7 జోన్లుగా విభజించి పారిశుద్ధ్య కార్యక్రమాలు నిరంతరం చేపడుతున్నారు. మరుగుదొడ్లను ఎప్పటికప్పుడు సెప్టిక్ ట్యాంక్ వాహనాల ద్వారా శుభ్రపరుస్తున్నారు. మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ చైతన్య ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాలు భక్తులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. మొదటి రోజు సుమారు 500 మంది పైగా భక్తులకు బీపీ, రక్త పరీక్షలు, మందులు అందజేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుజాత తెలిపారు. స్వర్ణాల చెరువులో ఏ చిన్న ప్రమాదం జరగకుండా అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టారు. 24 గంటలు అప్రమత్తంగా బోట్లు, రెస్క్యూ బృందాలను సిద్ధంగా ఉంచారు. దర్గా ఆవరణలో అగ్నిమాపక వాహనాలను అందుబాటులో ఉంచారు. రొట్టెల పండుగకు విచ్చేస్తున్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉచిత అన్నదానాన్ని వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో అన్నదాన కేంద్రాలు ఏర్పాటు చేశారు. తొలి రోజు సుమారు 30,000 మందికి పైగా భక్తులకు అన్నదానం చేశారు. అలాగే భక్తులకు స్వచ్ఛమైన తాగునీటిని స్టాల్స్ ఏర్పాటు చేసి మున్సిపల్ అధికారులు అందజేస్తున్నారు. రొట్టెల పండుగ కవరేజ్ నిమిత్తం దర్గాకు విచ్చేసిన మీడియాకు ప్రత్యేకంగా జిల్లా సమాచార శాఖ ఆధ్వర్యంలో మీడియా పాయింట్ను మున్సిపల్ అధికారులు ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వంలోనే బీసీలకు అగ్రపీఠం అన్నారు బీసీ మంత్రులు. జగన్మోహన్ రెడ్డి బీసీల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీశారని మండిపడ్డారు మంత్రి అనగాని సత్యప్రసాద్. బీసీలు అంటే బలం, చైతన్యం అని రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అభివర్ణించారు. అలాంటి బీసీల ఆత్మ గౌరవాన్ని గత పాలకులు దెబ్బతీసేలా వ్యవహరించారంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్పై ఆయన మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీసీలకు పూర్వ వైభవం వచ్చిందని తెలిపారు. తిరుపతిలో ఏపీ బీసీ సంక్షేమ సంఘం, అంబేద్కర్ పూలే ఫౌండేషన్ ఆధ్వర్యంలో బీసీ ఆత్మ గౌరవ సభ నిర్వహించారు. ఈ సభలో మంత్రులు సవిత, సత్యకుమార్ యాదవ్తో పాటు అనగాని సత్యప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ బీసీలంటే ముందుండి నడిపించేవాళ్ళని ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు నిరూపించారన్నారు. ఈ కూటమి ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాల్లో బీసీలకు అగ్రపీఠం వేస్తుందని చెప్పారు. అలాగే ఈ కూటమి ప్రభుత్వంలో కీలక శాఖలన్నీ బీసీ నేతల చేతుల్లోనే ఉన్నాయని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఇక వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ కుల గణన ద్వారా బీసీలకు ఎంతో మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. బీసీ రిజర్వేషన్ వల్ల అనర్హులకు పట్టం కట్టినట్లు అవుతుందని గతంలో పార్లమెంట్లో రాజీవ్ గాంధీ పేర్కొన్నారని గుర్తు చేశారు. బీసీల కోసం ప్రధాని మోదీ రాజ్యాంగ సవరణలు చాలా చేశారని వివరించారు. గత ప్రభుత్వంలో బీసీలను అణచివేశారని వైఎస్ జగన్పై నిప్పులు చెరిగారు. అలాగే గత జగన్ ప్రభుత్వ హయాంలో బీసీల పట్ల వ్యవహరించిన తీరును ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ ఎండగట్టారు. కానీ ఈ కూటమి ప్రభుత్వంలో బీసీలకు అగ్రస్థానంలో చోటు ఉందని గుర్తు చేశారు. మంత్రి గుమ్మడి సంధ్యారాణి తోటపల్లి జలాశయం నుంచి ఖరీఫ్కు నీటిని విడుదల చేశారు. పార్వతీపురం, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోని దాదాపు 17 మండలాల్లోని చిన్న నీటిపారుదల ట్యాంకులను నింపడానికి నీటిని విడుదల చేశారు. ఇది ప్రాజెక్టు కింద చివరి ఆయకట్టు వరకు నీటి నిర్వహణకు సహాయపడుతుంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తోటపల్లి రైతుల త్యాగం కారణంగా ఈ ప్రాజెక్టు 3 జిల్లాలకు ఉపయోగపడుతుందని చెప్పారు. లస్కర్ల నియామకానికి ప్రతిపాదనలు సమర్పించాలని, దీనికోసం శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయుటకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. జంజావతి, కోటియా సమస్యలపై ఒడిశా ముఖ్యమంత్రితో సీఎం చంద్రబాబు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. పూర్ణపాడు, లాబేసు వంతెన త్వరలోనే పూర్తవుతుందని తెలిపారు. ఉపాధి హామీ పథకం పనులకు అడ్డంకులు సృష్టించవద్దని గ్రామ పంచాయతీ సర్పంచ్లకు ఆమె విజ్ఞప్తి చేశారు. రైతులకు సకాలంలో ఎరువులు సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. పార్వతీపురం సబ్ కలెక్టర్ మరియు ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ అశుతోష్ శ్రీవాస్తవ్ మాట్లాడుతూ ప్రాజెక్టుకు భూమి సమస్య పరిష్కారమని చెప్పారు. ఉపాధి హామీ పథకం కింద కొన్ని పనులు మంజూరు చేశామని ఆయన అన్నారు. ఏదైనా పని పెండింగ్లో ఉంటే వాటిని పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. ఈ రిజర్వాయర్ పర్యాటక అభివృద్ధికి చాలా అనుకూలంగా ఉందని, దాని గురించి ఆలోచిస్తున్నామని తెలిపారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం కూటమి ఏడాది పాలనలో చేశామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంచుతూ ఏడాదిలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 హామీలన్నీ అమలు చేస్తున్నాం. పెన్షన్ 1000 పెంచడానికి జగన్కు 5 ఏళ్లు పడితే చంద్రబాబు అధికారంలోకి రాగానే ఒక్క సంతకంతో పెన్షన్ 4000కు పెంచారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా తల్లికి వందనం ఇచ్చాం.
మహిళలకు ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించబోతున్నాం. ఈ నెలలోనే రైతులకు అన్నదాత సుఖీభావ అందజేస్తాం. మెగా డిఎస్సితో 13,400 టీచర్ ఉద్యోగాలు భర్తీ చేశాం. కానీ జగన్ గత 5 ఏళ్ల పాలనలో కనీసం ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేసిన పాపాన పోలేదు. చంద్రబాబు అన్నా క్యాంటీన్తో పేదల ఆకలి తీర్చితే జగన్ రెడ్డి అన్నా క్యాంటీన్ రద్దు చేసి పేదల కడుపు కొట్టారని మండిపడ్డారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే అన్నా క్యాంటీన్లు ప్రారంభించి పేదల ఆకలి తీర్చుతున్నారు. P4తో రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తున్నారని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. బీసీ డీలుగా నగర సామాజిక వర్గీయులు కుల ధృవీకరణ పత్రాలు అందజేస్తామన్నారు మంత్రి సవిత. కొత్త పరిశ్రమలకు యువతకు ఉపాధి పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. పొన్నూరు ఘటనపై వైసీపీ నాయకులు నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు ధూళిపాళ నరేంద్ర కుమార్. కజకిస్తాన్లో జరుగుతున్న ఏషియన్ యూత్ జూనియర్ ఛాంపియన్షిప్ పోటీల్లో వెయిట్ లిఫ్టింగ్ లో విజయనగరం జిల్లా కొండ కరాకం గ్రామానికి చెందిన రెడ్డి భవానీ సత్తా చాటారు. 3 స్వర్ణ పతకాలు సాధించి రికార్డు సృష్టించింది. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత అభినందనలు తెలిపారు. పేద కుటుంబంలో పుట్టిన మొక్కవాణి దీక్షతో విజేతగా నిలవడం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమన్నారు. ఇంతటి ఘన విజయాన్ని సాధించిన రెడ్డి భవానీ ఎందరికో స్ఫూర్తిదాయకమన్నారు. రెడ్డి భవానీ విజయం కోసం అహర్నిశాలు శ్రమించిన తండ్రి ఆదినారాయణ, కోచ్ ఆనంద్ను మంత్రి అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించేందుకు కూటమి ప్రభుత్వం ప్రోత్సాహం అందించేందుకు సిద్ధంగా ఉంటుందని మంత్రి సందర్భంగా తెలిపారు. స్మార్ట్గా దోమల నియంత్రణ, ప్రజారోగ్య సంరక్షణకు ఏఏ విధానం 6 కార్పొరేషన్లలో ప్రారంభోత్సవానికి సిద్ధం. ప్రభుత్వం పురపాలక పట్టణాభివృద్ధి శాఖ వెక్టర్ ద్వారా వ్యాధుల నియంత్రణ కోసం డీప్ టెక్నాలజీని ఉపయోగించి స్మార్ట్ దోమల నియంత్రణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. రాష్ట్రంలోని 6 ప్రధాన మున్సిపల్ కార్పొరేషన్లలో 66 ప్రాంతాల్లో పైలట్ ప్రాతిపదికన కృత్రిమ మేధ శక్తితో పనిచేసే స్మార్ట్ దోమల నిఘా వ్యవస్థ ప్రారంభించనుంది. SMOS ప్రధానంగా దోమల బెడదను అరికట్టడం ద్వారా ప్రజారోగ్యాన్ని కాపాడుతుంది. అలాగే ఇందుకు సంబంధించి పురపాలక సిబ్బంది పని భారాన్ని తగ్గించడానికి, పట్టణ స్థానిక సంస్థల వ్యయాలను కూడా తగ్గించేందుకు దోహదపడుతుంది. డ్రోన్లు, సెన్సార్లు, హీట్ మ్యాప్స్, ట్రాప్స్ వంటి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సాధనాల సహాయంతో ఈ కార్యక్రమం మరింత సమర్థవంతంగా పర్యవేక్షించబడుతుంది. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో 16 ప్రాంతాలు, కాకినాడలో 4, రాజమహేంద్రవరంలో 5, విజయవాడలో 28, నెల్లూరులో 7, కర్నూలులో 6 ప్రాంతాల్లో ఈ పైలట్ ప్రాజెక్ట్ త్వరలో ప్రారంభం కానుంది. అధోగతి నుంచి ప్రగతి వైపు పయనిస్తోంది ఆంధ్రప్రదేశ్ అన్నారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి. తెలుగుదేశం పార్టీ చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం 4.1 కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల మద్దతుతో సాగుతున్నదని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలో మర్కొండపుట్టి గ్రామంలో జరిగిన కార్యక్రమంలో స్త్రీ శిశు సంక్షేమ గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రజలతో ప్రత్యక్షంగా ముఖాముఖి మాట్లాడారు. గ్రామ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, బెనిఫిషరీల పరిస్థితులపై అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుండి వచ్చిన అభిప్రాయాలను గమనించి వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజల అభిప్రాయమే మాకు మార్గదర్శకం. ఇంటింటికి వెళ్లి ప్రజల అవసరాలు తెలుసుకోవడమే అసలైన ప్రజాసేవ. గత ప్రభుత్వ హయాంలో అధోగతికి గురైన సేవా వ్యవస్థను తిరిగి పునరుద్ధరించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తెలిపారు. ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికి అందాలన్నదే కూటమి లక్ష్యమని అన్నారు మంత్రి. ప్రజా ప్రయోజనాలే కూటమి ప్రభుత్వ లక్ష్యం అన్నారు టీడీపీ ఏపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు యాదవ్. యాచకుల పిల్లలు కూడా బడిబాట పట్టాలని కోరారు మంత్రి నారాయణ. ప్రాథమిక విద్యకు దూరంగా రోడ్డు పక్కన యాచకులుగా ఉంటూ కాలం గడుపుతున్న గిరిజన చిన్నారులను గుర్తించి వారిని పాఠశాలలో చేర్పించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి పొంగూరు నారాయణ ఆదేశించారు. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో బడికి వెళ్లకుండా తల్లిదండ్రులతో యాచక వృత్తిని కొనసాగిస్తున్న వారిని గుర్తించాలని సచివాలయ సిబ్బందికి మంత్రి ఆదేశాలు జారీ చేశారు. చదువు ప్రాధాన్యతను వారికి వివరించి స్కూల్లో చేర్పించాలని సూచించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సూచనల మేరకు ఇవాటి నుంచి సిటీ నియోజకవర్గంలో బడిఈడు పిల్లల బడికి వెళ్లేలా చూడాలన్నారు. బాల కార్మికులను సైతం గుర్తించాలని ఆదేశించారు. బడికి వెళ్లకుండా రోడ్డు పక్కన యాచకులుగా ఉంటున్న చిన్నారులకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని, వారిని బడికి పంపే బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలని మంత్రి నారాయణ సూచించారు. రుడా చైర్మన్ ఆధ్వర్యంలో తొలి అడుగు ఇంటింటికి కార్యకర్తల ప్రచారం. సుపరిపాలనలో తొలి అడుగు ప్రజా విజయం అన్నారు మంత్రి సుభాష్. సంక్షేమాభివృద్ధి కూటమితోనే సాధ్యమన్నారు ఎమ్మెల్యే బేబీ నాయన. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళు లాంటివని, వాటిని అమలు చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన అన్నారు. బొబ్బిలి పట్టణంలోని 5వ వార్డులో సుపరిపాలన తొలిగడుగు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేబీ నాయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత సంవత్సర కాలంలో అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు అందించామని కరపత్రాల ద్వారా ఇంటింటికి వెళ్లి తెలియజేశారు. గత పాలకులు అభివృద్ధిని, సంక్షేమాన్ని మరిచి విధ్వంస పాలన కొనసాగించడం విదితమే. గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు
ఒక్కొక్కటిగా అమలు చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు సత్వరమే వాగ్దానం నెరవేర్చడానికి కృషి చేయడం జరుగుతుందని అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి ప్రతిపాటి ప్రచారం. వేదాద్రి గ్రామంలో కేడీసీసీ చైర్మన్ నెట్టెం రఘురాం విస్తృత పర్యటన. మాచర్లలో ఎమ్మెల్యే జోలగంటి ఇంటింటికి పర్యటన. సుపరిపాలన ఏడాది ఇంటింటి ప్రచారం రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతంగా జరుగుతూ ఉంది. ప్రతి ఎమ్మెల్యే, నాయకుడు, కార్యకర్తలు, ఎంపీ, మంత్రులు ప్రతి ఇంటికి వెళ్లి ఏడాదిలో జరిగిన సంక్షేమ కార్యక్రమాలని, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ, సలహాలు తీసుకుంటూ, ఇబ్బందులను సమీక్షిస్తూ విజయవంతంగా యాత్ర కొనసాగిస్తున్నారు.